గారు కూడా కాకినాడ వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు అనమాట. నెక్స్ట్ దువ్వాడిని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు. ఇలాగే ఉంటది, నోరు జారితే ఎవరైనా ఆల్రెడీ ఒకళ్ళు పడుతున్నారు, రేపు ఇంకొకరు రెడీగా ఉన్నారు అని. ఇప్పుడు అన్నిటితో ఒక మంచి జరుగుతుంది, ఒక చెడు జరుగుతుంది. ఒకటి భయపడాలా, భయపడతారు ఇప్పుడు తాత్కాలికంగా. రేపు పొద్దున ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, మరి వీళ్ళ మీద కూడా రేపు పొద్దున అదే ఉంటది కదా. నేర్పిన విద్య నీరజాక్ష అని ఉంటది. ఇవాళ రోజున జగన్ చేసింది మేము ఫాలో చేస్తున్నాం అంటారు, రేపు పొద్దున జగన్ ఎంతకంటే రెండింతలు చేస్తాడు కదా, నడుస్తుంది. ఇంకా ఈ కామన్ థింగ్. ఇక దాంట్లో ఏంటంటే సంస్కారం అనేది చచ్చిపోయాక, రాజ్యాంగం అనేది పక్కన పెట్టేశాక, చట్టాన్ని అడదిడ్డంగా వాడేసుకుంటున్నాక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కథ నడుపుకోవచ్చు. ఇక ఇందులో వల్ల ఏంటంటే ఇందులో ఎవరు విలన్లు లేరు, అందరూ హీరోలే. అదే సందులో అందరూ విలన్లే, హీరో ఎవరు లేరు. ఇది ఈ పాత్రలో. అరెస్ట్ అయిన వాళ్ళకి తగిన భరోసా కల్పించగలుగుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఏముంటుంది భరోసా కల్పించడానికి? ఆయన ఏమన్నా నేను విడిపిస్తానులే అన్న అని చెప్తాడా? లాయర్లను పంపిస్తాడు, విడిపించే ఏర్పాటు చూస్తాడు. ఇదంతా కామన్. కాకపోతే ఏంటంటే సైకలాజికల్గా పలకరించడం, పరామర్శించడం ఇది చేస్తున్నాడు కదా, అప్పుడప్పుడు నడుస్తుంటది అది. అవును. ఇక జాతీయ రాజకీయాలు వస్తే ప్రధానంగా తమిళనాడు స్టాలిన్ ఒక కొత్త ఉద్యమానికి ఏమన్నా తెరలేపారా? ఇప్పుడు ఒక 7 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆయన ఆహ్వానించారు ఈ నియోజకవర్గం